నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సో ఇవాళ ముచ్చట ఏంటంటే, నేను నెయ్యి ఎట్లా ప్రిపేర్ చేసుకురా అనేది చెప్తా. అంటే నేను ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు, బట్ మా మమ్మీ చేస్తుంటే చూసేదాన్ని. మాకు ఆవులు బర్రెలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి. సో ఎప్పుడు మా మమ్మీ ఇంట్లోనే ప్రిపేర్ చేసేది మాకు నెయ్యి. సో ఇవాళ నేను కూడా కొన్ని రోజుల నుంచి తోడైతే దాచిపెట్టిన, అదే పైన పాల మీద మీగడ ఉంటుంది కదా అట్టు. సో అది అయితే దాంతోనైతే ఇప్పుడు మనం నెయ్యి చేద్దాం. ముందైతే దాన్ని మంచిగా మిక్సీ జార్లు వేసుకొని 3 to 4 times కూల్ వాటర్లో మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మనకు వెన్న అది చది సపరేట్ అయిపోతుంది. ఇట్లా అట్లా అయిపోయిన తర్వాత అంతే నార్మల్గా దాన్ని తీసి మళ్ళీ చిన్న బౌల్ వేసుకొని మనం లో ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టుకున్నాం అనుకో, అదే మొత్తం కరిగిపోయి మనకు మంచిగా నెయ్యి తయారవుతుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం మిక్సీలో పట్టుకున్నాక వస్తుంది చూడు, అదే వెన్న, అదే బటర్. మనకి మనం అందులో కొంచెం ఎల్లో యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం అనుకో, మనకు అదే బటర్ అయిపోతుంది. బట్ మా ఇంట్లో బటర్ ఆల్రెడీ ఉంది, సో నేను కొంచెం నెయ్యి వేద్దాం అన్నట్టు. కోర్స్ నెయ్యి కూడా ఉంది, బట్ ఎందుకో ఇది వేస్ట్ చేయలేము కదా, ఒకసారి చేద్దాం ఎట్లుంటుందో అన్నట్టుగా ట్రై చేసిన. మంచిగా వచ్చింది. మీ ఇంట్లో కూడా ఒకవేళ అట్టు ఉన్నదనుకో, వెన్ను ఉన్నదనుకో, మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసుకోర్రి. నెయ్యి ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, నేను చేసింది కొంచెమే, మా అంటే ఒక 5 to 6 spoons ఏమో అవుతుంది అంతే. బట్ ఊరికైనా పడేయలేము కదా, సో ఎందుకో నాకు చేయాలనిపించింది. నేను చేస్తే వస్తుందా రాదా అనుకున్నా, బట్ వచ్చింది. ఓకే, వాడుకోవచ్చు. ఫ్రెష్ నెయ్యి మనం ఇంట్లో తయారు చేసింది, కొంచెం ఏదో మనమే చేసినాం అని ఒక ఫీల్ వస్తుంది కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.